హాయ్ అండి. ఈరోజొచ్చేసి చెల్లి ఫంక్షన్ అయిపోగానే రిటర్నొచ్చేస్తున్నాము విజయవాడకి. అయితే ఆ రోజొచ్చేసి ఆదివారం కదా! ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకొని భోజనానికైతే మేమైతే ఈ కర్రీస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. ఏమేమంటే మటన్ కర్రీ, అలాగే చికెన్ లివర్ కర్రీ అండి. ఈ మటన్ కర్రీ వచ్చేసి పిన్ని అయితే చేశారు, పెద్ద పిన్ని. చాలా బాగా చేస్తారండి. చికెన్ గానీ, మటన్ గానీ గ్రేవీగా చాలా బాగుంటాయి. అలాగే ఇక్కడొచ్చేసి లివరైతే నేను చేద్దామని చెప్పి ఇది మొత్తం క్లీన్ చేసి ఇచ్చారు అమ్మమ్మ. అయితే నీట్‌గా కడిగేసి పక్కన పెట్టేశాను. అయితే ఇప్పుడు ఒక కళాయిలో నూనె ఎక్కువేసేసుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని బాగా దోరగా వేపుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చి వాసనంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇదొచ్చేసి చిన్న స్టవ్ మీదయితే వండుతున్నా. పెద్ద స్టవ్ ఖాళీ లేదని చెప్పి. ఇంకా దీని మీద చేస్తుంటే ఎంతసేపు టైం అవుతున్నా సరే ఇదైతే ఉడకట్లేదు. అంటే చిన్న స్టవ్ కదా! ఎక్కువ మంట కూడా రావట్లేదు. అందుకని చెప్పి ఇంకా మటన్ కర్రీ అయిపోగానే ఈ లివర్ కర్రీలో కొంచెం ఉప్పు, అలాగే పసుపేసి కొంచెం బాగా కలిపేసి పెద్ద స్టవ్ మీదయితే పెట్టేసామండి. ఇంకా స్టవ్ మీద పెట్టిన తర్వాత కొంచెం పర్లేదు బానే అందుకుంది మంట. అలాగే దీంట్లో నేను చిన్న మిస్టేక్ అయితే చేశాను. ఎందుకంటే ఈ కొంచెం ఉడకక ముందే కారం, అలాగే కొంచెం ఉప్పు, పసుపు ఇయన్నీ వేసేసాను కదా! ఇది వాటర్ మొత్తం పోయిన తర్వాత వేయాలని చెప్పంది మా పిన్ని. కానీ నేనైతే ముందుగానే ఇలా వేసేసానండి. ఉప్పయితే వేయొచ్చు కానీ ఇలా కారం అయితే వేయకూడదు. పచ్చిగానే ఉంటది. ఏం ఉడకదని చెప్పన్నారు. ఇంకా అందుకనే పెద్ద స్టవ్ మీద పెట్టిన తర్వాత ఆ నీళ్ళు మొత్తం ఇనకాలి అప్పుడు వేయాలని చెప్పన్నారు. ఇంకా నీళ్ళు మొత్తం ఇనికిపోయిన తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే కలుపుకొని ఇంకా దగ్గర పడేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు నీసు వాసన ఏదున్నా సరే పోతది అని చెప్పన్నారండి. ఇంకా అలాగే ట్రై చేశాను. కర్రీ అయితే చాలా బాగొచ్చింది. ఇంకా కారం కూడా వేసేసి పచ్చివాసన అంతా పోయిన తర్వాత కారంలో ఇంకా ధనియాల పొడి, అలాగే చికెన్ మసాలా పొడి, కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. ఇంకంతే దగ్గర పడేటట్టు బాగా కలుపుకుంటే మనకి లివర్ కర్రీ అయితే బావుంటది. ఇంకా దీని టేస్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అలాగే మేము నసరాబాద్ నుంచి విజయవాడకి వస్తున్న ఇంకొక వీడియో కూడా మీ ముందుకు రాబోతుంది, షార్ట్ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నా వంటలు కూడా మీకు నచ్చినట్లయితే మీరు కూడా కామెంట్ చేయండి. మీకు నచ్చిన వంటలైతే నేను ట్రై చేసి మీకు చూపిస్తాను. అలాగే రాని వంటల గురించి కూడా నాకు కామెంట్‌లో చెప్పండి. మా పిన్ని వాళ్ళందరికీ చాలా వంటల్లో చాలా బాగా చేస్తారు. వాళ్ళ చేత కూడా మీకు చేసి చూపిస్తానండి. ఇప్పుడైతే కర్రీ అయితే అయిపోయింది. ఇంక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.